డిఫరెంట్గా ఉంటుందని సినిమాకి వచ్చాం, కానీ ఇది సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డిఫరెంట్గా ఉంది. అంటే ప్రపంచం మొదలైన కాడి నుంచి ప్రపంచం అంతం అయిపోయే వరకు 2.5-3 గంటల్లో సినిమా చూపిస్తే ఎవరికొందని అంత దిమాకు. అసలు ఆయన మించిపోయింది యూఏ. ఇక్కడ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. సినిమా ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మళ్ళీ సినిమాకి పోతున్నాను నేను. ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం. నిజంగా ప్రతి ఒక్కరు కూడా 90 కిడ్స్కి సినిమా ఉపేంద్ర గారు అంటే ఎందుకు అంత అభిమానం అని చూడడానికి వచ్చిన 20 కిడ్స్కి బయటకు వచ్చి సినిమా ఏం అర్థం కాలేదు. ఏంటి సినిమా, ఉపేంద్ర గారి సినిమా ఏం అర్థం కాలేదు. అరే ఏం అర్థం కాదు కాబట్టి ఉపేంద్ర గారి సినిమా అయింది. అది నువ్వు ఇంకోసారి పో సినిమాకి, అప్పుడేమన్నా అర్థమవుతుంది ట్రై చేయి. ఈ సినిమా అర్థం చేసుకుంటే నువ్వు తెలివైనడే, నువ్వు అర్థం చేసుకోకపోతే నీ అంత మూర్ఖుడు ఇంకోడు. సినిమా లోపల రాగానే వేసాడు పోస్టర్, పెద్ద 90 స్క్రీన్లే 70mm స్క్రీన్లు వేసాడు. నువ్వు మూర్ఖుడు అయితే అర్జెంట్గా బయటకు పోతావు, తెలివైనడు నువ్వు మూర్ఖుడు అయితే కూర్చుంటావు, తెలివైనడు అయితే బయటకు పోతావు. నేను మూర్ఖున్నా తెలివైన తెలియక నేను అక్కడ కూర్చున్నా. సరే ఏదో చెప్తాడు అన్న అనుకున్నాను, కానీ ఆఖరికి నన్ను అయితే మూర్ఖుని చేశాడు. నేను మళ్ళీ ఇంకోసారి సినిమా పోయి ఏమన్నా అర్థమవుతుందేమో ట్రై చేయాలి. ఆ రేంజ్లో ఉంది సినిమా. కాదన్నా, ఇప్పుడు యువ సినిమాలో యాక్టింగ్ బెస్టా, డైరెక్షన్ బెస్టా ఉపేంద్ర గారు? సినిమా స్టోరీ ప్లస్ అన్న. స్టోరీ సబ్జెక్టు సినిమాకి మెయిన్ సబ్జెక్టు ప్లస్. ఎందుకంటే ఏం అర్థం కాలేదు కాబట్టి. సో ఏం అర్థం కాక ఇంకోసారి పోవాలి కాబట్టి సబ్జెక్టే ప్లస్ అది. ఎందుకంటే ప్రపంచం మొదలైన నుంచి అంతం అయిపోయే వరకు 2.5 గంటలు చూపించాడంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఉంటుంది సబ్జెక్టు. అంత ఫాస్ట్ క్యాచ్ చేసే మైండ్లు మనకు ఉన్నాయి, మన బ్రెయిన్స్ ఉన్నాయా. యూఐ కాదు, ఏఐని మించిపోయింది యూఐ. ఏఐకే అప్డేట్గా అవ్వలేకపోతున్నాం మనం ఇంకాను, దాన్ని మించిపోయింది యూఐ. సో అది స్టోరీ, మెయిన్ స్టోరీ. యూఏ సినిమా చూడడం జరిగింది. నాకు ఫస్ట్ అర్ధగంట సినిమా చూస్తే నాకు అర్థం కాల. రెండో అర్ధగంట చూశాను, సినిమా ఏదోలా ఉందనిపించింది. ఇంకా మూడో అర్ధగంట చూస్తే అప్పుడు అనిపించింది, ఓహో ఇది ఖచ్చితంగా ఉపేంద్ర గారు మార్కే. ఉపేంద్ర గారి దగ్గర మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఆయన డ్రెస్సింగ్ స్టైలు, ఆయన సెటైర్లు, ఆయన డైలాగ్లు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ డైలాగ్ ఇందులో ప్రతి సెటైర్గా ఒక విజిల్ అయితే పడ్డది. థియేటర్లో బాగుంది. ప్రభాస్ గారు కల్కి సినిమా మనం చూసాం, దానికి భిన్నంగా ఇది కల్కి ప్లస్ అని అనుకోవచ్చు, బాగుంది. అయితే ఉపేంద్ర గారు ఈజ్ ద బ్యాక్ అనే రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. కథ, స్క్రీన్ పై, డైరెక్షన్, హీరో విలన్ కూడా ఒక హీరో తప్ప అన్ని మనోడు తీసుకుంటాడు కాబట్టి నాకైతే బాగుంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత సమాజం ఎలా తయారవుతుందో మనకు తెలియదు, అలాగే చూపించుకున్నాడు. ఓకే, అన్ని వర్గాల వరకు, ఒక ఫ్యామిలీకి తప్ప మాసో మూర్ఖులకి యూత్కి అందరికీ ఆకట్టుకుంటుంది ఈ సినిమా. ఫ్యామిలీకి సెట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని సౌండ్లు ఉన్నాయి ఇందులో, అది బాక్సులు బద్దలసిపోతున్నాయి సౌండ్లకి. మామూలు కదా, ఆ పక్క నుంచి చూసి కూడా వస్తుంది. తర్వాత ఒక సాంగ్ ఉంది, నీది పెద్దదే నాది చిన్నదన్నది సాంగ్ ఉంది. మేమర్ సాంగ్ కూడా ఒకటి పెట్టాడు. అది అందరూ కూడా అంటే ఇప్పుడు పొలిటికల్గా కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని మేమర్స్ అన్నింటిలో కూడా గట్టిగా దింపిన సాంగ్ ఇది. నాకైతే కనుక బాగా నచ్చింది. నేను పెట్టిన అమౌంట్కి నేను సాటిస్ఫాక్షన్ అయ్యాను. ఒక రకంగా చెప్పాలంటే ఉపేంద్ర గారు ఇస్ ద బ్యాక్ అనిపించే రేంజ్లో సినిమా అయితే కనపడింది. అవుట్ ఆఫ్ రేటింగ్ 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు చూడండి. ఈ సినిమా అర్థం కావాలంటే మినిమం 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ అవసరం లేదు. బుర్ర ఉండాలా, బుర్ర పెట్టి చూస్తే సినిమా అర్థం అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.